తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ 2 లక్షల రూపాయల సహాయాన్ని వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సరిపిడకల రామారావు, కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, జానపాటి మధుసూదన్ రావు, ఏ రమేష్, ఎం రాంప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉమా సోమేశ్వరరావు వర్కర్స్ అసోసియేషన్ 34,900 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మెంటే పూర్ణచంద్రరావు, కొప్పినేడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు, వర్కర్స్ సభ్యులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ బస్వాని చంద్రరావు 20,000 రూపాయలను ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రాష్ట్రమంతా తీవ్ర ఇబ్బందిలో పడింది. బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లలో 8 అడుగుల నుంచి 11 అడుగుల లోతు నీరు వచ్చి వారందరూ కూడా కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి, ఆదుకోవాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో 1 కోటి రూపాయల పైన పోగు చేసి ఈ ఆపదలో ఉన్నవారికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఏ కార్యక్రమానికైనా మేము ముందున్నామని తెలియజేసే హౌసింగ్ బోర్డు వాసులు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా ముందుండి వారు సహకరిస్తారు. వారు ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ వరద బాధితులకు అందించడానికి వారు అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, మహిళా వాకర్స్ అసోసియేషన్ వారు 34,900 రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇవ్వటం జరిగింది. వారికి ఈ మంచి కార్యక్రమం చేసిన వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. కొత్త పూసలమూరు మాజీ సర్పంచ్ బస్వాని చంద్రరావు గారు 20,000 రూపాయలు ఈ వరద సహాయ నిధికి ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శివసాయి శరణ్ మెరైన్ ఎక్స్పోర్టర్స్ వారు ఇరింకి గోపాలకృష్ణ, ఇరింకి కిషోర్ గారు, రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్పోర్టర్స్ ఈ 2 సంస్థల తరపున 1,00,000 రూపాయలు చెక్కులు ఇవ్వటం జరిగింది. మరి వీరందరూ కూడా సహకారం వల్ల ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాలని ఆలోచన చేసి చక్కని కార్యక్రమం చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఎప్పుడూ ఊహించినటువంటి వరదలు రావటం జరిగింది విజయవాడలో. దానికి స్పందించి మన శాసనసభ్యులు మంచి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా 1 కోటి రూపాయలు ఆయన పోజేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టారు. మరి అన్ని నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గం ఎక్కువ పోజేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఎక్కువ మంది స్పందించి రావాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాం. హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ తరఫున విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల సహాయార్థం మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి ఆదేశానుసారం మా కాలనీ అసోసియేషన్ తరఫున ఈరోజు 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మా సభ్యులందరి సహకారంతో కలెక్ట్ చేసి ఈరోజు వారికి అందించడం జరుగుతుంది. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎక్కువ అమౌంట్ ఇచ్చేలాగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ తరఫున మన విజయవాడలో సంభవించిన వరదలు బాధితులకి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, మహిళా వాకర్సు, మెన్స్ వాకర్సు కలిపి సంయుక్తంగా ఈ రోజున 34,900 ఈ రోజున వారికి మన ఎమ్మెల్యే గారు అంజుబాబు గారి ద్వారా అందించటమైంది. ఈ రోజున శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ అలాగే మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇటీవల సంభవించిన వరదలు వర్షాల కారణంగా మరి చాలామంది నిరాశ్రులు అయిపోయారు. వారందరికీ మరి చేదుడు వాదుడుగా ఉండాలనే మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అంజుబాబు గారి సూచనల మేరకు మరి భీమవరంలో ఉన్న సంఘాలన్నీ కూడా వారికి ఇతోదంగా సహాయపడుతుంది. అలాగే దానిలో భాగంగా శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ మరియు మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34,900 రూపాయలు వారికి సమర్పించడం జరిగింది. ఈ నెల 18వ తేదీన భీమవరం ఆదర్శ్ నగర్లోని ఆక్వా ప్రైడ్ అపార్ట్మెంట్లో అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్, సకారాత్మ ఫౌండేషన్, సంకల్ప సమాధి, యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ, సిద్ధి ఆశ్రమం వారిచే ఉచిత యోగా, ధ్యాన యోగా క్యాంప్ నిర్వహిస్తున్నట్టు
డాక్టర్ నాన్న ప్రేమ్ నిరంతర గురూజీ, ట్రస్ట్ చైర్మన్ డిటిడిసి బాబు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, యోగా ధ్యానం మన శరీరానికి ఎంతో అవసరమని ఈ నెల 18వ తేదీన ఉదయం 8:30 ఉచిత యోగా ధ్యాన యోగా క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణిచే పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. మంగళవారం బీసీఎన్ న్యూస్ కు వివరాలను తెలియజేశారు. రేపు పౌర్ణమి దినం, పూర్వభాద్ర నక్షత్రం రోజున బుధవారం రోజున 8 గంటలకల్లా సంకల్ప సమాధి యోగా ద్వారా నాన్నగారు రేపటి నుంచి ఉచిత యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అది నేను చాలాసార్లు చేయడం జరిగింది. చేసి భీమవరంపట్నంలో అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మొదలు పెడుతున్నాం. దీనికి రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు డిటిడిసి కొరియర్ స్పాన్సర్షిప్తో జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని, దీని వివరాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. తప్పనిసరిగా దేవారం ప్రజలు అందరూ కూడా పాల్గొవాలని కోరి ప్రార్థిస్తున్నాం. అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే డిటిటిసి రాజు గారు సంయుక్తంగా నిర్వహించేటువంటి యోగా క్లాసెస్ ఉచితంగా మేము 18వ తారీఖు నుంచి ఇది శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యాన్ని అందరికీ అందచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనికి కలెక్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మరియు ఈ సందర్భంగా పరిశుద్ధ కార్మికులకి రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా దీన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్య కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సకారాత్మక ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగ ద్వారా తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నుండి నర్సాగ్రహారం సెంటర్ వరకు పూర్తిగా ధ్వంసమైన రహదారిని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి పరిశీలించారు. రహదారిని వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేయించి వర్షాలు తగ్గిన తర్వాత R&B నిబంధనలకు అనుగుణంగా సీసీ రోడ్ నిర్మించాలని శ్రీనివాసవర్మ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించడంతో వెంటనే జేసీబీని తీసుకొచ్చి రహదారి గుంతలను సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్నదానం చేయడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 35వ వార్డు రూరల్ మండలం రాయలం గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, బండి రమేష్, కోళ్ల అబ్బులు, కోళ్ల సీతారంతో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నమో నమః నమో నమః. పార్టీ పత్తి హరివర్ధన గారికి, వేరే సీనియర్ గారికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం సిగ్నీ స్కూల్ నందు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ 4 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 3వ పర్యాయం భారతదేశ ప్రధానిగా పదవులు అలంకరించి కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలను అధిగమిస్తూ వ్యాక్సిన్ అందరికీ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని, అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా
పేదవారికి అవసరమైన ఆహార ధాన్యాలను అందిస్తూ ప్రజల భద్రతకు అనేక పథకాల ద్వారా రక్షణ అందిస్తున్న గనుడు మోదీ అని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నిమిషం దేశం కోసం ఆలోచనలు చేస్తూ తన జీవితకాలం దేశం కోసం శ్రమిస్తూ సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతున్న నరేంద్ర మోదీకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. నరేంద్ర మోదీ చిత్రపటాలతో విద్యార్థులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మ, స్కూల్ డైరెక్టర్ హరి సింగ్, వాల్మీకి బాలాజీ, ఉపాధ్యాయునులు అనిత, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. వేడుకలు అందరూ కూడా రాజకీయ పార్టీలు లేకపోతే వారి యొక్క అంశర గణం చేస్తారు. కానీ ఇక్కడ మరి చిన్నారుల మధ్యలో ఆయన యొక్క మరి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం అంటే చాలా అభినందనీయం. అందరూ కూడా ఈ రోజున భారతదేశ కీర్తి కిరీటాన్ని మరి ప్రపంచ దేశాల్లో ఎగరవేసినటువంటి గొప్ప ఘనత మరి మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెందుద్ది. అంతటి గొప్ప విజేత నరేంద్ర మోదీ. ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఈరోజు సిడ్నీ పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ గారు, మరి వర్మ గారు, బాలాజీ ఈ యొక్క విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం అంటే మరి అందరిలోనూ కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలకి ఇది ఒక గుర్తింపుగా నేను భావిస్తున్నాను. శిక్షణలోనూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ముందుగా వారికి చదువుకునేటువంటి విద్యార్థులకి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఆయన ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును మనం చేసుకోవడం చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరి దేశంలో అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం వంటంలో ఉన్నటువంటి సిడ్నీ స్కూల్లో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నారులతో తెలుపుతూ మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా 3వ పర్యాయం పదవులు చేపట్టి మరి ఎక్కడ ఓటమి లేకుండా దేశం కోసం ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూ మరి కరోనా విషయంలో అయితే మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే మనం ఒక మెట్టు ముందు ఉండడం జరిగింది. వ్యాక్సిన్ తయారు చేసుకోవడంలో కానీ, దాన్ని పంపిణీ చేయడంలో కానీ, అలాగే మరణాల రేటు తగ్గించడంలో కానీ ఇవాళ మనం దేశంలో అగ్రగామిగా నిలిచామంటే అది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క కృషి అని మరి భీమవరం పట్ల విద్యార్థిని లోకం స్వచ్ఛంద సంస్థల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త వేగేశ్న కృష్ణంరాజు కుమారుడు శ్రీరామరాజు జ్ఞాపకార్థం భీమవరం లెప్రసీ కాలనీలోని 126 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులకు రగ్గులు అందించామని నిర్వాహకులు చెరుకోడ రంగసాయి తెలియజేశారు. శ్రీరామరాజు మరణించి 5 ఏళ్లు గడిచిందని, గతించిన వారి పేరిట వారి తల్లిదండ్రులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో పాల్గొన్న 600 మంది విద్యార్థులకు బిస్కెట్స్ ప్యాకెట్లు అందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుష్ఠవ్యాధి కాలనీ అధ్యక్షులు వీర్రాజు, వేగేశ్న కృష్ణరాజు కుటుంబ సభ్యులు వేగేశ్న రవి తదితరులు పాల్గొన్నారు. వేగేశ్న కృష్ణరాజు గారు చాలా మంచి వ్యక్తి. వాళ్ళ సోదరులిద్దరూ కూడా పేద ప్రజలు వాళ్ళ అభ్యున్నతి దానికోసం వాళ్ళు పాటుపడుతుంటారు. మరి అనేక లక్షల రూపాయలు పేద విద్యార్థులకైతే లేకపోతే ఇంకోళ్ళకైతే ఇచ్చే మనుషులు. అలాంటి వేగేశ్న కృష్ణరాజు గారు కుమారుడు శ్రీరామరాజు అకస్మాత్తుగా హైదరాబాద్ నగరంలో కారు ప్రమాదంలో మరణించారు. 5 ఏళ్ళైంది. 5 ఏళ్ళ నుంచి కూడా అంతకుముందు అలాగా వాళ్ళు ధార్మిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మన కాలనీలో పెట్టాలి అని మాకు చెప్పడం జరిగింది. దీనికి ఇవాళ బ్రహ్మాండమైన రగ్గులు వీళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అంచేత శ్రీరామరాజు గారి పేరిట వాళ్ళ తల్లిదండ్రులు చేసే కార్యక్రమానికి భగవంతుడు అనంత లోకాల్లో ఉన్న శ్రీరామరాజుకి ఆత్మశాంతి కలగాలని, వీళ్ళకి మనస్థైర్యం కలగాలని మా కాలనీ తరఫున నేను కోరుతున్నాను. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య పురజనుల నిర్వహణలో శ్రీ విద్యా గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా సోమవారం నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమాలను చేపట్టి గునుపూడి వీధుల్లో స్వామివారి ఊరేగింపును నిర్వహించారు. గునుపూడి ఆడపడుచు మహిళా సంఘం సభ్యులు ఊరేగింపులో కోలాటం చేస్తూ సంప్రదాయబద్దంగా నిర్వహించారు. సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు వేలూరి హనుమ కిరణ్, మారెళ్ల అఖిలేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కీర్తిశేషులు ఇందుకూరు సూర్యనారాయణ గారి జ్ఞాపకాలు వాళ్ళు అడిగారు 50 కేజీలు బియ్యాన్ని అన్న సమారాధన అందించారు. శ్రీ విద్యానంద స్వామి వారి యొక్క అనుగ్రహంతో శ్రీ ఉమాసోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో భక్తులు పురజనులు మరియు గ్రామస్తులు పెద్దలు బ్రాహ్మణ ఆరుణ సంఘం వారు ఇలాగా అందరి యొక్క సహకారంతో గణపతి నవరాత్రులు ఎంతో వైభవపేతంగా దిగ్విజయంగా పూర్తయ్యి శ్రీ విద్యానంద స్వామి వారు మన యొక్క ముందుకు ఊరేగింపుగా వస్తున్నారు. అంతేకాకుండా ఈ గణపతి నవరాత్రుల్లో అనేక మంది వదాన్యులు ఎన్నో ధన రూపంగా మన ధనేత రూపంలో కూడా మాకు సహకరించి మా సమాఖ్య ద్వారా నిర్వహించినటువంటి ఈ గణపతి నవరాత్రులు దిగ్విజయంగా జరగడానికి అందరూ కూడా మాకు సంపూర్ణ సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క సంఘం తరపున కృతజ్ఞతలు అందజేస్తున్నాము. రేపు బుధవారం నాడు సుమారు ఒక 3,000 మందికి అఖండమైన అన్న సమారాధన ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని సమారాధనకి అందరూ కూడా సహకారాన్ని అందించి ఆ గణపతి నవరాత్రుల యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ విద్యాగణ స్వామి వారి వరసతి వినాయక స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి భావిస్తున్నాం. జై బలో గణేష్ మహారాజ్. కంటి సమస్యలతో బాధపడుతున్న 100 మంది పేదలకు ఉచితంగా అత్యాధునిక పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు టీడీపీ ఎస్సీ సెల్ భీమవరం నియోజకవర్గ అధ్యక్షులు మాతా సురేష్ బాబు పేర్కొన్నారు. భీమవరం 12వ వార్డు అంబేద్కర్ నగర్ లో జరిగిన వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో పాలకొల్లు కంటి ఆసుపత్రి వైద్యులు ఉయ్యూరి చిరంజీవి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు అందజేసినట్టు తెలియజేశారు. నేత్రాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 మందిని గుర్తించి ఆపరేషన్ నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు, అంగర వెంకట్, జాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు మాతా సురేష్ గారి ఇంటి వద్ద నేత్ర కంటి ఆసుపత్రి అనుబంధ సంస్థ వారాహి విజన్ కేర్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుచున్నది. దీనిలో ఉచిత మందుల పంపిణీ, క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ఉచిత ఆపరేషన్ కూడా చేయబడుచున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతా సురేష్ గారి ఇంటి వద్ద పాలకొల్లు వారి నేత్రాలయ సంస్థ ద్వారా మరి ఇక్కడ ఉన్న పేదలకి ఉచితంగా మరి కంటి వైద్యం నిర్వహించి మందులు మరి మాతా సురేష్ గారి యొక్క సౌజన్యంతో వారు అందిస్తున్నారు. గతంలో మాతా సురేష్ గారు మరి అనేక కార్యక్రమాలు చేశారు. ఇక్కడ పేదలకి వైద్య సహాయం అందించడంలో కానీ మెడికల్ క్యాంప్ పెట్టి అదేవిధంగా పేదలకు బియ్యం అందించడం కానీ ఏదన్నా ఇక్కడ అవసరం వచ్చినా ఏ పని ఉన్నా సరే మాతా సురేష్ దగ్గరుండి పనిచేస్తారు. రోజు 12వ వార్డులో నేత్ర వైద్య కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఇక్కడ పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మందులతో పాటు మేము చేయించడానికి ఆపరేషన్లు చేయిస్తాం. దీనికి సహకరించినటువంటి నేత్ర వైద్య శిబిరానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం కానీ స్లమ్ ఏరియా పేదలకు ఎంతో కొంత సాయం మానవంతు సాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్తరహిత భారతదేశ నిర్మాణం లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలి. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం పట్టణ పరిధిలోని 35వ వార్డులో ఉన్న రాయలం ట్రైన్ ను ఆధునీకరిస్తాం. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.